ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. 25 ఎంపీలు ఇవ్వండన్న జగన్ రైల్వే జోన్ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. ప్రధాన ఎజెండా తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం. ముందుగా బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో వంటి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఎన్డీఏ పైన దేశంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. దానికి సాక్ష్యమే వెస్ట్ బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ గురించి పదే పదే మేము చెప్తా ఉన్నాం. మీరు గమనించండి, 2019లో ఆనాడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ని 2019లో ప్రకటించడం జరిగింది. రైల్వే జోన్ని ప్రకటించిన ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలేంటి? 25 ఎంపీలు నాకు ఇవ్వండి, కేంద్రం ఒక మెడలు వంగదీసి రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా తీసుకొస్తానన్నారు. ఆయన మాటలు నమ్మి 22 ఎంపీలను ఇచ్చారు. 2019లో శాంక్షన్ అయిన రైల్వే జోన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? డబుల్ ఇంజన్ సర్కార్కి ఇది ఒక్కటి చాలు సమాధానం. ఈరోజు రైల్వే జోన్ ఏపీకి కేంద్రం 1,00,000 కోట్లు విలువైన రైల్వే ప్రాజెక్టుని మంజూరు చేసింది. ఈరోజు రైల్వే జోన్ పైన గెజెట్ ఇచ్చింది. జూన్ 1 నుంచి జిఎం ఆఫీస్ కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఆ జిఎం ఆఫీస్ కూడా సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్లో తాత్కాలికంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల వలన, అతని యొక్క మనస్తత్వం వలన, వాళ్ళ నాయకుల యొక్క మనస్తత్వాల వలన అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల వైపు తరలిపోయాయి. మరలా కూటమి వచ్చిన తర్వాత నమ్మకం, విశ్వాసంతో ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు, రాయలసీమలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మేము కూడా లోకేష్ గారు చెప్తా ఉన్నాం, సంబరాలకు కూడా కాస్త బ్రేక్ ఇవ్వండి, కొద్ది గ్యాప్ ఇస్తే మాకు కూడా మేము సంబరాలు చేసుకుంటాం. ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. దాంట్లో కొన్ని మీకు చెప్తాను. మొన్ననే గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీకు విశాఖపట్నంలో ప్రారంభించుకున్నారు. సుమారు 1.25 lakh crores అంత భారీ స్థాయిలో పెట్టుబడి రావడం అన్నది ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగల. అలాగే క్యారియర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొన్నే లోకేష్ గారు వెళ్ళారు. 1000 కోట్ల పెట్టుబడి, 3000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 4,200 నుంచి 5,400 కోట్లు పెట్టుబడి, సుమారు 2,100 ఉద్యోగాలు. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాం మనం, ఒక మంచి వీడియో లోకేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఆ బండి మీద. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాకు గొప్ప ప్రైడ్ అది, నేను కాలేజ్ డేస్లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కితాబ్ ఇచ్చారు.
ఆ కంపెనీ ఇప్పటి వరకు ఆపరేషన్స్ తమిళనాడులో ఉండేవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ 2200 కోట్లు పెట్టుబడి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వచ్చింది అని అంటే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలే కాదు, పరోక్షంగా కూడా అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అలాగే డిఆర్డిఓ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ప్రొడక్షన్ ఈకోసిస్టమ్, అది ఒక్కటే 1,00,000 కోట్లు పెట్టుబడి. దానికోసం అనేకమైన రాష్ట్రాలు పోటీ పడ్డాయి, కానీ అది మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉంది. మీరు గమనించినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ అనే సంస్థ తమిళనాడులో స్థాపించిన నాటి నుంచి 1901 నుంచి ఈ రోజుటి వరకు వాళ్ళు ఏ రాష్ట్రం వైపు కూడా చూడాల. మొదటిసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు నీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, కేవలం నమ్మకం. ఆనాడు వైసీపీ పార్టీ ప్రభుత్వం విధ్వంసం, ఇది వికాసం. డబుల్ ఇంజన్ సర్కార్కి ఇవన్నీ కూడా నిదర్శనం. అలాగే మొన్ననే మన పార్లమెంట్ సమీక్ష కూడా జరిగింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్కరి యొక్క పనితీరు గురించి చర్చిస్తూ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్స్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ చాలా బాగుంది పనితీరు. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా రాష్ట్రంలోనే టాప్ 5 కాన్స్టిట్యున్సీస్లో రాజమండ్రి సిటీ కూడా ఉందన్న విషయాన్ని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. ఇది శాసనసభ్యుడిగా ఒక్కడి ప్రతిభ కాదు, ఈ కితాబు శాసనసభ్యుడిది కాదు. నాతో పాటు ఉన్న జనసేన, నాతో పాటు ఉన్న బీజేపీ, మా నాయకులందరి కష్టం, ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఈ నగరం ఈ విధంగా వెళ్తా ఉంది. చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి జరిగే మేలు గురించి ఆలోచించి చేస్తూ ఉన్నాం. ప్రతి అంశం కూడా ఈ నగరానికి ఏది ఉపయోగపడుతుంది, ఒక స్పోర్ట్స్ హబ్గా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలంటే ఏం కావాలి? గౌరవ ఎంపీ గారి సహకారం, ఖేలో ఇండియా నుంచి నిధులు, టెండర్ ఓపెన్ అయింది, ఈ నెలాఖరున ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఖేలో ఇండియా ద్వారా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సెకండ్ బ్లాక్. నిన్ననే వర్రేసీని గారు వచ్చారు. మా దగ్గర మంచి స్కేటింగ్ రింగ్ ఉందండి, మంచి ప్రతిభ ప్రదర్శిస్తున్నారు పిల్లలు. నా దగ్గర ఒకటి, మల్లికార్జున నగర్లో ఒకటి ఉంది. దశాబ్దాలుగా ఇది ఉంది, కానీ వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారు స్పోర్ట్స్ పర్సన్స్ అంటే. ఆయన నేను కూర్చొని ఏం చేస్తే మేలు అని చెప్పి ఆలోచించి అసలు ఒక ఇండోర్ స్కేటింగ్ కాంప్లెక్స్ కడితే ఎలా ఉంటుందని కమిషనర్ గారికి అక్కడే మాట్లాడగా, మంచి ఆలోచన, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోని ఇండోర్ స్కేటింగ్ కాంప్లెక్స్ని అతి దగ్గరలో వర్కౌట్ చేసి కార్పొరేషన్ ద్వారానే నిర్మించే కార్యక్రమం తీసుకుందాం నిన్ననే నిర్ణయించుకున్నాం. అంటే ఏమీ లేదు, నిన్న పిల్లల్ని తీసుకొచ్చారు ఆయన, స్కేటింగ్ మంచి అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి అని చెప్పారు. ఆయన ఒక సజెషన్ ఇచ్చారు, వర్షాకాలం వస్తుంది వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయలేరు. అసలు వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇబ్బంది లేకుండా చేయగలగాలి కదా అని ఆలోచించాం. కమిషనర్ గారు చెప్తే మంచి ఆలోచన. ఆ స్టాండర్డ్స్కి కావాల్సిన ల్యాండ్ ఎక్కడ ఉందన్నది వర్కౌట్ చేసి తక్షణమే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో చేసి అట్ ద ఎర్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ని మనం టెండర్ స్టేజ్కి వెళ్దాం సార్ అన్నారు. అంటే ఏది చేసినా ఏది మేలు అవుతా ఉందన్నది ఆలోచిస్తూ ఉన్నాం. రివర్ ఫ్రంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా డిజైన్స్ అన్నీ చూసి దుర్గం చెరువు మాదిరిగా తీసుకొస్తున్నారు, బాగుందని చెప్పి డిజైన్స్ కూడా చూసి ఆయన కితాబు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగా వస్తుంది సార్. ఫేజ్ 1, ఫేజ్ 2కి మధ్యలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో, కనెక్టింగ్ బ్రిడ్జ్ బ్యూటిఫుల్గా వస్తూ ఉంది. భవిష్యత్తులో ఒక టూరిస్ట్ పాయింట్ కింద కూడా అది తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయనకి చెప్పడం. ఆ రివర్ ఫ్రంట్కి కూడా కావాల్సిన నిధులు కూడా ఆయన మంజూరు చేయడం జరిగింది, సుమారు 69 కోట్లు.
ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇది ఒక టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దడానికి అక్కడే గౌరవ మంత్రి దుర్గేష్ గారు కూడా ఉండడం, పలు అంశాలపైన చర్చించడం, అఖండ గోదావరి ఏ విధంగా నడుస్తూ ఉంది, హ్యావలాక్ బ్రిడ్జ్ ద్వారా మళ్ళా ఆ లంకల్లో దిగుతున్నారు కదా, ఆ లంకల్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అన్నీ కూడా బాగా డిస్కస్ చేసి ఆయన ఒకటే అన్నారు,